నేడు ఏపీ బంద్ కు కాపు నేతలు పిలుపునిచ్చారు. ముద్రగడ విడుదల, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ ఆమరణ దీక్ష కొనసాగుతోంది. వైద్యానికి ముద్రగడ దంపతులు నిరాకరిస్తున్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏపీలో బంద్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఏపీలో కాపుల బంద్ పిలుపు ఎలా కొనసాగుతోంది? మౌనిక, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. అయితే ఈ దీక్ష ప్రారంభించి 2 రోజులు పూర్తి కావడంతో ఇప్పటి వరకు కూడా కనీస వైద్య సేవలు కానీ కనీస ఆహారాన్ని కానీ ఆయన ముట్టుకోకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆయనకు బీపీ లెవెల్స్ తో పాటు షుగర్ లెవెల్స్ కూడా భారీగా క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే అది అదుపులో లేకపోవడంతో వైద్యులు కూడా నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని తక్షణమే ఈయనకి వైద్య సేవలు చేయాలని చెప్పి వైద్యులు నిన్న మధ్యాహ్నం నుండి కూడా అధికారులకు సూచించడం జరుగుతుంది. ఈ మేరకు నిన్న మధ్యాహ్నం నుండి కూడా అటు పోలీస్ అధికారులతో పాటు ఇటు బంధువులతో కూడా ముద్రగడ పద్మనాభంపై వైద్యానికి సహకరించాలని ఒత్తిడి తేవడం జరిగింది. ఈ దిశలో ఆయనైతే అందుకు నిరాకరించారు. తాను తాడో పేడో తేల్చుకోవడానికి ఈ దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయన అవసరమైతే మరణానికైనా సిద్ధమవుతున్నారు. కానీ ఈ దీక్షను మాత్రం భగ్నం చేస్తే సహించేది లేదని చెప్పి ముద్రగడ పద్మనాభం వెల్లడిస్తున్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యం క్షీణించి బలహీన పడినప్పటికీ కూడా ఆయన బలవంతంగా సెలైన్ లెక్కించడానికి దిశలో ఆయన తలను స్ట్రక్చర్కు కొట్టుకుని మరి ఈ వైద్యాన్ని నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఇటువంటి సంఘటనలు బయటకు వచ్చిన నేపథ్యంలో మీడియాపై కూడా ఈ రోజు ఆంక్షలు మరింత పెంచడం జరిగింది. ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డుపైనే బైఠాయించినటువంటి మీడియాను, రోడ్డుపైన ఉన్నటువంటి మీడియాను ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా దూరంగా కూడా పంపించేయడం జరిగింది. అయితే కనీస కవరేజ్ కానీ కనీస మీడియా సమాచారం కానీ ఇవ్వకుండా ముద్రగడ పద్మనాభంను అత్యంత దారుణంగా లోపల నిర్బంధించి వైద్య సేవలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ 30 సెక్షన్తో పాటు 144 సెక్షన్ను పోలీసులు అమల్లో పెట్టి దాదాపు 16,000 మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే దిశలో ఈ పరిస్థితులను నిరసిస్తూ నేడు రాష్ట్ర బంధుకు కూడా తాపు చేసి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు చాలా చోట్ల ఇప్పటికే దుకాణాలను తెరవకుండా వ్యాపారులు స్వచ్ఛందంగానే సహకరిస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం బంద్కు కూడా ఇక్కడ నేతలు పిలుపునివ్వడంతో ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ బంద్కు పార్టీ కులానికి అతీతంగా వారు చేస్తున్నటువంటి ఉద్యమం మంచిదన్న ఉద్దేశంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ ఉద్యమానికి మద్దతునిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటించడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటన్నింటినీ దృష్టించి ఉదయం తెల్లవారుజాము నుండే ఈ స్థానికంగా గల కాపు నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకులో వీర్రాజుతో పాటు రామనేడి మురళి తదితర నేతలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. అలాగే కొందరినైతే పోలీసు స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. మౌనిక, ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఏమైనా స్పందించారా? అంటే ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అయితే ఈ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలోనే ఆయన అత్యంత నీరసంగా ఉన్నారు. దాదాపు 60 ఏళ్ల వయసు పైబడి ఉండడంతో ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే భార్య కూడా ఆయన వద్ద ఉన్నప్పటికీ కూడా ఈయన మాత్రం వీరందరూ ఒత్తిడి చేసినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఎట్టి పరిస్థితుల్లో వైద్యానికి సహకరించనని తనకి బలవంతంగా వైద్యం చేయాలని ప్రయత్నిస్తే బలవంతంగానే ప్రాణం ఊపిరి తీసుకుంటానని చెప్పి హెచ్చరిస్తున్నారు. నా మరణం తర్వాత అయినా సరే ప్రభుత్వం దిగివచ్చి అమాయకులపై కేసులు ఎత్తివేసి రిజర్వేషన్ ఇస్తే చాలని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. నేను నిన్న మొన్నట్లయితే పలు స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు ఆయన్ని కలవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా కనీసం ఎవరిని కూడా ఆయన వద్దకు ముఖ్య నేతలను కూడా ఆయన వద్దకు పంపించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే నేడు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలు కాపు నేతలు వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలను ఈయన్ని కలవడానికి వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. అయితే వీరికి కూడా ఈయనతో పరామర్శించడానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం ఇస్తారా లేదా పోలీసులు అన్నది కూడా సందిగ్ధంగానే ఉంది. అయితే ఈ
ఈయన పరిస్థితిపై సర్వత్రా విమర్శలు విషమ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ బయటికి వెళ్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో కనీస సమాచారాన్ని కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందన్నది కూడా తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.